హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ టాక్స్. గోరుచిక్కుడుకాయ కర్రీ ఎప్పుడూ ఒకే విధంగా ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. అన్నం చపాతీలోనికి సూపర్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్లోనికి 1 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు, 8 నుంచి 9 వరకు వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోనికి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత అందులోనికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ లోపున మనం గోరుచిక్కుడుకాయను శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. వామ్మో, గోరుచిక్కుడుకాయ అనేవారు కూడా ఈ విధంగా ట్రై చేస్తే హ్యాపీగా తినేస్తారు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కడిగి సుంచుకొని పక్కన పెట్టిన గోరుచిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయ వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన మనకు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డిసీజెస్ అనేది రాకుండా సహాయపడుతుంది. ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. వామ్మో, గోరుచిక్కుడుకాయ కర్రీ అనేవారు కూడా ఈ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా హ్యాపీగా తినేస్తారు. మనం గోరుచిక్కుడుకాయ కర్రీని వారానికి ఒకసారైనా మన డైట్లో భాగంగా తీసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకొని అందులోనికి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోస్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తర్వాత అందులోనికి 1 చిన్న కప్పు టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. చాలామంది గోరుచిక్కుడుకాయ కర్రీ వండేటప్పుడు గోరుచిక్కుడుకాయను ముందుగానే ఉడకబెట్టుకుంటారు. అలా చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టమాటా కూడా ఈ విధంగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనికి మనం ముందుగా బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ పౌడర్ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అందులోనికి మన కర్రీ క్వాంటిటీకి తగినంత వాటర్ పోసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నాను. కర్రీ పల్చగా కావాలనుకునేవారు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ గ్రేవీగా ఉంటే అన్నం చపాతీలోనికి సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత పెట్టుకొని 20 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, గ్రేవీ కూడా చాలా బాగుంది. తర్వాత మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.